హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకట్. సరిపోదా శనివారం ఈ టైటిల్ విన్నప్పుడు నాకు ఆసక్తిగా అనిపించింది. ఇదేంటి సరిపోదా శనివారం, అసలు నాని చాలా ప్యాసివ్గా కూడా అనిపించింది. ఏంటి ఈ టైటిల్లో ఏం లేదు, ఇంత సప్పగుంది ఏంటబ్బా అని కూడా అనిపించింది. కానీ సినిమా చూసిన తర్వాత నాకు ఆ టైటిల్ డైరెక్టర్ ఎందుకు పెట్టాడు అనేది అప్పుడు అర్థమైంది. చాలా కొత్త పాయింట్తో, ఇప్పటి వరకు నాకు తెలిసి తెలుగు సినిమాలో రాని ఒక పాయింట్, అది మంచి పాయింట్. అయితే ఏదైనా కూడా కథను ఎలా చెప్పారు, ఎంగేజింగ్గా చెప్పగలిగారా లేదా, రెండు గంటల పైగా ఉండేటువంటి సినిమా అనేది చాలా ఇంపార్టెంట్. కథనే బాగా చెప్పలేనప్పుడు ఎంత మంచి పాయింట్ అయినా కూడా అది ఇన్వాలిడే అయిపోతుంది. డైరెక్టర్ వివేక ఆత్రేయ, నాని గతంలో వీళ్ళు ఒక సినిమా చేశారు, సుందరానికి అని ఒక సినిమా చేశారు. అదే మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడిగా అతనికి మొదటి ఫిల్మ్ అది. నాని నటుడిగా మనకు తెలుసు, చాలా వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటాడు. అలాగే కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే అదే సీనియర్లు అనుకోండి, కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే భయపడతారు, సీనియర్ స్టార్లు కావచ్చు, వేరే వాళ్ళు. కానీ నాని ఏంటంటే ఎప్పుడు కూడా కొత్త దర్శకులకి వాళ్ళ కథలు వింటూ జడ్జి చేసుకుంటూ, ఎందుకంటే కథలను జడ్జి చేసే ఒక మంచి కెపాసిటీ హీరో నానికి ఉందని అంటుంటారు ఇండస్ట్రీలో. మనకి తెలుసు, మనందరికీ చాలా సహజసిద్ధమైన నటనతో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకోగలిగిండు. తర్వాత కథల విషయంలో కూడా మోసగా రానియకుండా ఒక వైవిధ్యం ఉండేలాగా, కొత్తదనం ఉండేలాగా చూస్తాడు. దసరా తర్వాత వచ్చింది ఈ సినిమా. దసరాలో బాటిల్ తాగే ఇట్లా తాగుబోతులాగా ఊరమాసు అంటాం కదా, అట్లా చేశాడు, అద్భుతంగా చేశాడు. అఫ్కోర్స్ ఆ తర్వాత ఇప్పుడు చేసిన ఇది ఏంటనేది ఖచ్చితంగా ప్రేక్షకులకి ఒక ఇది ఉంటుంది. సో సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అంటే ఏంటి కొత్త పాయింట్ అని కనుక మనం అనుకుంటే, జనరల్గా కోపం అందరికి వస్తూనే ఉంటుంది, కొంతమందికి బాగా వస్తుంది. మహాకోపిష్టి కోపదారు ఉంటారు. మరి అయితే కోపానికి కూడా ఒక విలువ ఎప్పుడు వస్తుంది అనేదే పాయింట్. దాన్ని ఆడియన్స్ కన్విన్స్ అయ్యేలాగా చెప్పగలిగిండా లేదా అనేది ఇంకొక ప్రశ్న. సో చెప్పగలిగారు చాలా వరకు. దర్శకుడే రైటర్ అవడం ఈ సినిమాకి, అంటే రైటర్గా తన ప్రతిభ బాగా చూపగలిగారు. ఎందుకంటే మనకి అంటే మదర్ సెంటిమెంట్ని ఎట్లా ఇంక్లూడ్ చేసి, మనకి కేజీఎఫ్లో హీరో అతని జీవితాన్ని డ్రైవ్ చేసేదంతా కూడా అతను డైలమాలో పడ్డ ప్రతి సందర్భంలో వాళ్ళ మదర్ ఏం చెప్పింది అనేటటువంటిది మనకి చూపిస్తూ ఉంటాడు. ఆ ప్రకారం మదర్ చెప్పిన పాయింట్నే మైండ్లో పెట్టుకొని అతని జీవితం ముందుకెళ్తూ ఉంటుంది. అతని ఎదుగుదలలో కూడా మొత్తం అతను నడిపించేదంతా అదే. సరే, అదే విధంగా కాకపోయినా ఇక్కడ కూడా మదర్ సెంటిమెంట్ని డైరెక్టరు కథలో ఇన్వాల్వ్ చేసినటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. కోపానికి అసలు జనరల్గా తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని మనకి మరి నీతిని బోధించేది ఉంది. మహాభారతం నుంచి కూడా కోపం అనేది శత్రువే తప్ప కోపానికి ఒక వాల్యూ ఉండడం ఏంటి అనేది ఈ సినిమాకి మెయిన్ పాయింట్ అనమాట. దాన్ని దర్శకుడు చాలా బాగా తీర్చిదిద్దగలిగారు. ఫస్ట్ హాఫ్ అంటే మనకి మదర్ చనిపోద్ది, హీరో ఇది వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత నాని మరి ఆ కోపానికి వాళ్ళ మదర్ చనిపోయేటప్పుడు ఎట్లా ఒక కండిషన్ పెడతారు. ఆ కండిషనే సినిమా మొత్తానికి ఒక ఇదనమాట, హీరోని నడిపించేటటువంటి డ్రైవింగ్ ఎలిమెంటు. అయితే యాక్షన్ ఎలిమెంట్ కూడా ఉంది ఇందులో, యాక్షన్ డ్రామా చెప్పాలంటే. ఇందులో ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వచ్చేసరికి సినిమాని అద్భుతంగా అక్కడికి తీసుకురాగలిగారు. ఇతనికి విపరీతమైన కోపం ఉంటుంది. ఆ కోపం ఎటుపోతాడో ఏమైద్దో అనే మనకు భయమేస్తుంది. అటువంటి వాడికి ఇంతకు మించినటువంటి ఒక టిపికల్ క్యారెక్టర్ ఎదురవుతుంది. అదే తమిళ్ ఆల్రౌండర్ సూర్య. బాబా దయాకర్ పాత్రలో ఆ పాత్ర నిజం చెప్పాలంటే ఈ సినిమా మొత్తానికి ప్రాణం అదే. అద్భుతం అన్నమాట. అంత గొప్పగా తీర్చిదిద్దారు. అంతకంటే డైరెక్టర్ ఆశించిన దానికంటే గొప్పగా సూర్య నటించారు. చెప్పాలంటే వీళ్ళిద్దరూ పోషించిన పాత్రలో కథ మొత్తాన్ని నడిపించింది సూర్య పాత్రే, దయాకర్ సిఐ. అసలు ఎంత రియలిస్టిక్గా ఉంది అతను ప్రదర్శించిన ఆ నవరసాల్లో క్రౌర్యము, భయానకం రసాలు
అద్భుతం అన్నమాట. అయితే లాజికల్ కొన్ని తీయకూడదు, సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా ఉంది, తీసుకున్న ఇది కనబడింది నాకైతే. అయితే ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలిగారు. ఇంకా సిఐ అంటే ఇదేనా, ఈ పోలీస్ స్టేషన్కి ఇంకేం ఉండదా? మరి ఆ సోకువానిపాలెం అనే ఒక గ్రామంలో ఈ సిఐకి సంబంధించి భయపడతాం తప్ప వాళ్ళ జీవితం ఏం ఉండదా? వేరే కోణాలు ఉండవా? మరి అదేం పిరియాడిక్ సినిమా కాదు. ఇవాళ రేపు ఏది జరిగినా సామాజిక మాధ్యమాల ద్వారా ఎంత హింస జరిగినా ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంటుంది. అనేక సందేహాలు కూడా కొద్ది డీప్గా ఆలోచించినప్పుడు కలుగుతాయి. కానీ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం ఎక్కువ మంది ప్రేక్షకుల్ని ఆ లాజికల్కి తావు లేకుండా చేయగలిగాడు డైరెక్టర్. అందుకే బహుశా మొదటి నుంచి కూడా ఎట్లా తీసామనేది లెక్క అనేది చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. ఇందులో హీరోయిన్ రోల్ కూడా అద్భుతం, నిజంగా అంత అందంగా కనపడింది. పోలీస్ డ్రెస్లో కూడా ఆమె మోహన్, కేరళ యాక్ట్రెస్ అనుకుంటా, అదే హీరోయిన్, చాలా బాగా ఆమె నటించారు. నిజంగా అటువంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే అబ్బాయిలందరూ ఇంకా పోలీసు ఉద్యోగాలకే ట్రై చేస్తారేమనిపించింది నాకు. కథకి తన పాత్ర కూడా చాలా కీలకం. ఆ హీరోని మరి ఇది చేసి ఆ సోకువానిపాలెం అనే గ్రామస్తులకి ఈ సిఐ ఎవరైతే భయానకమైనటువంటి, ఇంకా అసలు ఎంత విధ్వంసం జరుగుద్దో, ఎంత హింస జరుగుద్దో ఆ క్యారెక్టర్ కనపడితేనే మనకి భయం వేస్తుంది. అటువంటోడు ఈ గ్రామం మీద పగబట్టిండు. ఎందుకు పగబట్టిండు? మరి వీళ్ళమ్మ చెప్పినటువంటి ఇదిని ఇతను ఎట్లా చేయగలిగాడు హీరో? సూర్య క్యారెక్టర్ అందులో, ఏది నాని పేరు కూడా సూర్యనే అందులో. సూర్య పేరు దయాకర్, సిఐ క్యారెక్టర్, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ మురళి అనుకుంటా, ఎవరో మురళి పేరు, చాలా బాగా చేశారు. మిగిలిన అన్ని విభాగాలు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే కేక. నాని గతంలో ఇంతవరకు ఇట్లా 2-3 పార్శ్వాలు ఉన్నాయి ఇందులో. అటు సెంటిమెంటు, అక్క తమ్ముడు సెంటిమెంట్ ఉంది, మరి కొడుకు తల్లి సెంటిమెంటు, తండ్రి కొడుకు సెంటిమెంట్ని బ్యాక్గ్రౌండ్లో మంచిగా ఒక ప్లాట్ఫామ్లో వేసి అలా తీసుకెళ్ళి సినిమా ఎక్కడైనా సరే ఇంటర్వెల్ పడే సమయానికి సినిమా ప్రేక్షకులకి అబ్బా అనిపించాలి. అక్కడ సక్సెస్ అయ్యారు, అద్భుతంగా సక్సెస్ అయ్యారు. సెకండ్ హాఫ్లో కొంత సాగతీత వచ్చింది. వీళ్ళిద్దరూ తలపడితే 2 అగ్నిపర్వతాలు పేలిపోతాయేమో అనుకుంటే కొంత ఇది చేశారు స్క్రీన్ ప్లే పరంగా. అది కొంత డల్గా అనిపించింది కొన్ని సందర్భాల్లో. సెకండ్ పార్ట్ కూడా వదులుకున్నారు, కన్క్లూజన్ చూసా నాకు అనిపించింది. ఓవరాల్గా చూసినప్పుడు ఆ టైటిల్ యాప్ట్, నటీనటులు పాయింట్ని నడిపిన విధానం, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ అద్భుతం. సో ఓవరాల్గా చూసినప్పుడు సినిమా చాలా బాగా అనిపించింది నాకు, చూడొచ్చు. అన్ని విలువలు బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ డివివి దానయ్య గారు వాళ్ళ బ్యానర్ నుంచి వచ్చినటువంటి ఇది, మరి మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఎడిటింగ్ సెకండ్ హాఫ్లో కొంత కత్తెరపడాలేమో అనిపించింది నాకైతే, పర్సనల్ ఒపీనియన్. డైలాగ్స్ బాగున్నాయి. అసలు సూర్య క్యారెక్టర్ ఒక అవార్డు విన్నింగ్ రోల్ అనమాట. అది అంత అద్భుతంగా చేసిండు ఆయన. అసలు హ్యాట్స్ ఆఫ్ టు సూర్య. అఫ్ కోర్స్ నాని కూడా మనకు తెలుసు. అంటే ఇక్కడ ఒక సూత్రాన్ని డైరెక్టర్ అప్లై చేశారు. విలన్ రోల్ పవర్ఫుల్గా ఉంటేనే హీరోయిజం అనేది పండుద్ది యాక్షన్ సినిమాలకి. దాన్ని ఆ ఫార్ములాని మహాభారతం ఫార్ములా, ఇది ఎవరో కొత్తగా కనిపెట్టింది అనుకోవద్దు, ఎప్పటి నుంచో ఉన్నాయి, మనకి ఎపిక్స్లోనే ఉన్నాయి ఇవి. రాజమౌళి గారు ఎగ్జిక్యూట్ చేస్తారు బాగా మన తెలుగు దర్శకంలో. ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా మాస్ స్టార్లు ఎలా పుడతారంటే ఇట్లానే పవర్ఫుల్ విలన్. లైక్ అంటే రామాయణంలో రావణాసురుడు ఉండడం వల్లే రాముడు గొప్ప హీరో అయ్యిండు. మరి మహాభారతంలో అర్జున్ లాంటి ఒక కోపిస్టి, ఆల్మోస్ట్ ఒక విలన్ ఉండడం వల్లే, శక్తివంతమైన విలన్ ఉండడం వల్లే అర్జునుడు అంత గొప్ప వీరుడు అయ్యాడు. ఇట్లా అదే ఫార్ములాని ఇక్కడ కూడా ఈ సరిపోదా శనివారంలో సూర్య, మన తమిళ నటుడు సూర్య పాత్ర ద్వారా చాలా పవర్ఫుల్గా, శక్తివంతంగా తీర్చిదిద్దారు. అంతే పవర్ఫుల్, అంతకంటే ఎక్కువగానే చేశారు నటీనటులు. మెయిన్ మనకి ఇప్పుడు ఈయనకు ఒక ఫ్యామిలీ హీరో, నానికి సాయి కుమార్ గారు తండ్రి, ఆ తల్లి రోల్ ఆమె మొదట్లో అదే ఆమె వేసిన ఆ పునాదే కథ మొత్తం నడిపిస్తూ ఉంటుంది. అద్భుతం అనమాట. మళ్ళీ తర్వాత లాస్ట్లో ఆ ట్విస్టు, ఇంకా తండ్రిని చంపేస్తారేమో, ఇంట్లో ప్రమాదం ముంచుకొస్తుంది, ఇతను వెళ్ళి కాపాడాల్సిన సిచ్యువేషన్లో తండ్రి కొడుకును కాపాడుకోవడానికి పాలల్లో అదేదో మత్తుమంది ఇస్తే ఇక్కడ ఉండిపోతారు. ఆ టైంలో అంతవరకు
ఇంటికి రాని అక్క అప్పుడే ఆమె ఇంట్లోకి వచ్చి కూడా మనకి ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా బాబు అనే అనిపించాడు డైరెక్టర్. కానీ కథకు అది ఒక లాకింగ్ ఎలిమెంట్ అనమాట. చాలా బాగా చేశారు. ఓవరాల్గా అయితే సినిమా బాగుంది. 5 మార్కులకి మనం ఎన్ని మార్కులు ఇవ్వచ్చు అంటే నా లెక్క ప్రకారం అంటే మెయిన్ పాయింట్ స్క్రీన్ ప్లే, యాక్టింగు, డైలాగ్స్ అన్నిటి మొత్తాన్ని ఆధారంగా చేసుకుని అయితే 5 మార్కులకి 3 మార్కులు 3.5 మార్కులు ఇవ్వచ్చు అనిపించింది నాకు. 5 స్టార్స్కి 3.5 స్టార్స్ ఇస్తా నేనైతే. నాకైతే అట్లా అనిపించింది. ఖచ్చితంగా సినిమా లవర్స్ ఏదన్నా అంటే సినిమా చూడాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ సినిమా చూడదగ్గటువంటి సినిమా ఇది. ఈ సినిమాకి సంబంధించి ఇది సీక్వెల్కి వదులుకున్నట్టు అనిపించింది సినిమా ముగింపు చూస్తే. ఆ ముగింపు కోసమే కొంత మనకి క్లైమాక్స్లో సాగదీతలాగా అనిపించింది నాకైతే ఇది, టు బి ఫ్రాంక్. సో మొత్తం మీద ఒక మంచి సినిమాని అందించారు డైరెక్టర్ అండ్ టీమ్ మొత్తానికి. ప్రొడ్యూసర్స్ లేకపోతే సినిమానే లేదు ఆఫ్ కోర్స్, ఎక్కడైనా ఎప్పుడైనా. సో రియల్ హీరోస్ ఆల్వేస్ ప్రొడ్యూసర్స్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. సో ఓవరాల్గా దే హ్యావ్ డన్ మంచి ఫిలిం చేశారు, బాగుంది, చూడొచ్చు.